హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 9.3 వర్షన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో చూసుకుందాం. మనం ఎక్కడ ఇన్స్టాలేషన్ చేస్తున్నామంటే VMwareలో ఇన్స్టాలేషన్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు VMware ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్ ఉంది కదండి. దీని మీద క్లిక్ చేయండి. మీరు బై డిఫాల్ట్ టిపికల్ అని చెప్పి సెలెక్ట్ అయి ఉంటుంది. సింపుల్ గా మీరు క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి తీసుకోండి. ఇక్కడ టైప్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ వచ్చేసరికి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 9 64 బిట్ అని చెప్పి తీసుకోండి. తీసుకున్న తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు ఈ లొకేషన్లో ఏ లొకేషన్లో మీకు స్టోర్ అవ్వాలా ఈ వర్చువల్ మిషన్ అనేది? నాకు వచ్చేసరికి డిలో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. డిలో ఓకేనా 2024 అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అక్కడ RAHL 9.3 అని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నా. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీకు మ్యాక్సిమం డిస్క్ సైజ్ ఎంత ఉండాలా? నేను వచ్చేసరికి ఒక 60 GB ఒక హార్డ్ డిస్క్ సైజ్ తీసుకుంటున్నా. దాని తర్వాత మీరు ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్ వచ్చేసరికి 60 GB, మెమోరీ వచ్చేసరికి 2 GB ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే నా ఫిజికల్ సిస్టంలో 16 GB ఉంది కాబట్టి నేను ఒక 8 GB తీసుకుంటున్నా. దాన్ని క్లిక్ ఆన్ క్లోజ్. సో దాన్ని క్లిక్ ఆన్ ఫినిష్ అన్నమాట. ఇప్పుడు మీకు ఏమైందంటే ఇక్కడ వర్చువల్ మిషన్ అనేది రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఒక నా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఈ వర్చువల్ మిషన్ లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలా? ఫర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఎడిట్ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ సిడి డివిడి ఉంటుంది. ఈ సిడి డివిడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ డౌన్లోడ్స్ లో మనం డౌన్లోడ్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ RHL 9.3 నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ సెలెక్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకే మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ అని చెప్పుకుంటుంది అనమాట. పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్. సో మీరు దీని మీద క్లిక్ చేస్తానా ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ విండో మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఏమైంది మనకి ఇక్కడ సో ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ లేదనుకుంటే మీకు ఇక్కడ టెస్ట్ దిస్ మీడియా అండ్ ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఎంటర్. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. వెల్కమ్ టు ద రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 9.3. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో వాట్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ టు యూజ్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్? ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీకు ఇక్కడ బై డిఫాల్ట్ గా టైం జోన్ సెలెక్ట్ అయిపోయింది. టైం జోన్ వచ్చేసరికి ఏసియా కోల్కతా. సాఫ్ట్వేర్ సెలెక్షన్ వచ్చేసరికి సర్వర్ విత్ GUI. అండ్ మీరు ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఒక నా పార్టీషన్ సెలెక్టర్. మీరు దీని మీద క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ హార్డ్ డ్రైవ్. దెన్ క్లిక్ ఆన్ ఓకే.
So you can select installation destination, then it will populated automatic partition selected. దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే రూట్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ సెట్ చేయండి. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే సో ఇండియా @123 అగైన్ సేమ్ పాస్వర్డ్. ఇక్కడ నేను ఏమంటున్నాను ఇండియా @123 అనమాట. సేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. యూజర్ క్రియేషన్ మీరు ఇది బై డిఫాల్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రూట్ యూజర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఏ సూపర్ యూజర్ అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ యూజర్ క్రియేషన్లో నేనేమంటున్నాను అంటే ఇక్కడ నా పేరుతో ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసరికి సో ఆంజనేయులు అని చెప్పి ఇస్తున్నా. ఎస్ రిక్వైర్డ్ ఏ పాస్వర్డ్ టు యూజ్ దిస్ అకౌంట్, కరెక్ట్. పాస్వర్డ్ వచ్చేసరికి నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ వచ్చేసరికి అగైన్ ఐ విల్ మేక్ ఇట్ ఇండియా అంటే సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం, మళ్ళీ మనం మర్చిపోకుండా ఇండియా @123 అగైన్ ఇండియా @123. యూ కెన్ చెక్ ఇండియా @123 ఇండియా @123. ఈ యూజర్కి మీరు ఏమన్నా అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ క్లిక్ మేక్ దిస్ యూజర్ అడ్మినిస్ట్రేటర్, దెన్ క్లిక్ ఆన్ డన్, అగైన్ క్లిక్ ఆన్ డన్. మనకు టైం జోన్ పర్ఫెక్ట్గా ఉంది, కీబోర్డ్ ఇంగ్లీష్ ఉంది, లాంగ్వేజ్ సపోర్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఉంది, అండ్ ఇన్స్టాలేషన్ సోర్స్ వచ్చేసరికి లోకల్ మీడియా అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వచ్చేసరికి యూ షుడ్ బి ఆల్వేస్ సెలెక్ట్ సర్వర్ విత్ జియోఐ మోడ్. ఓకేనా, దట్ ఈస్ ఆల్రెడీ సెలెక్టెడ్, నో నీడ్ టు సెలెక్ట్ అనమాట. సో దాని ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ వచ్చేసరికి సో మనం హార్డ్ డిస్క్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకున్నాము. ఎప్పుడైతే హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్ పార్టీషన్ సెలెక్టెడ్ అయింది. దెన్ వి అసైన్ రూట్ పాస్వర్డ్ అండ్ క్రియేటెడ్ అనదర్ యూజర్. దాని తర్వాత మీరు ఇప్పుడు బిగిన్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. Now it is started installation process. So installation successfully Red Hat Enterprise Linux. Then it is asking reboot the system only. సో మీరు సిస్టమ్ రీబూట్ చేయాలి. ఇక్కడ మీరు రీబూట్ మీద క్లిక్ చేస్తే ఇది రీబూట్ అవుతుంది. Now it is asking లాగిన్ క్రెడెన్షియల్ అనమాట. సో నాట్ లిస్టెడ్ మీద క్లిక్ చేసి ఆంజనేయులు జాలిపాటి అంటే మనం యూజర్ క్రియేట్ చేస్తాం. మీరు యూజర్ తోనే లాగిన్ అవ్వచ్చు, లేదంటే రూట్ యూజర్ తోనే లాగిన్ అవ్వచ్చు. రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలంటే నాట్ లిస్టెడ్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్, దెన్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇండియా @123 అంటే మనం ఏదైతే పాస్వర్డ్ అసైన్ చేస్తామో రూట్ యూజర్కి ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తున్నాం. దాన్ని క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 9తో లాగిన్ అయినాము. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 9 ఏ విధంగా యూజ్ చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్.